హాయ్ అందరికీ, వెల్కమ్ టు బానూస్ ఇన్నోవేటివ్ వరల్డ్. ఇవాల్టి రెసిపీ పావ్ బాజీ. ఎలా చేసుకోవాలో ఒకసారి వీడియోలో చూసేద్దాం. ముందుగా ఓ బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం పచ్చి బఠానీ కొద్దిగా ఒక పావుగంట సేపు నీట్గా కడిగి పెట్టి నానబెట్టుకోండి. అలాగే ఒక 2 పెద్ద ఆలూలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా నీట్గా కడిగి కుక్కర్లో పెట్టి సిమ్ ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా స్క్రీన్ మీద చూపించినట్లుగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇట్లా మీ దగ్గర ఏదైనా స్మాషర్ కానీ లేకపోతే పప్పు గుత్తి కానీ ఏదైనా ఉంటుంది కదా, దాంతో పూర్తిగా ఈ మొత్తం మిశ్రమాన్ని కూడా స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాన్ని పొయ్యి మీద ఉంచి ఒక స్పూన్ బటర్ వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని వాటిని చిన్నగా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ అయిన తర్వాత ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద క్యాప్సికమ్ని తీసుకొని వాటిని ఇదే సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక 4 పెద్ద టమాటాలను తీసుకొని ఈ టమాటాలను కూడా సేమ్ సైజులో మీరు కట్ చేసుకోండి. అన్నీ కూడా ఒకే సైజులో ఉంటే ఈవెన్గా ఉంటాయి. సో ఇలా కట్ చేసుకున్న టమాటాలను ఇందులోకి యాడ్ చేసుకొని వీటిని కూడా పూర్తిగా మగ్గనివ్వండి. సో ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి కలిపి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపి దీనిలోకి ఒక స్పూన్ కారం, తగినంత సాల్ట్, పావు టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, కొంచెం కస్తూరి మేతి వేసి ఒకసారి బాగా సో ఇప్పుడు ఈ విధంగా కలిసిన తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ స్మాషర్తో ఒకసారి స్మాష్ చేయండి. ఇలా స్మాష్ చేసిన తర్వాత కర్రీ మునిగేంత వరకు వాటర్ వేసి బాగా ఉడికించుకోండి. సో 2 మినిట్స్ తర్వాత నాకు కర్రీ అనేది ఈ విధంగా ఉడికిందండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి కలిపి కొంచెం ఒక టీ స్పూన్ నెయ్యి ఆర్ బటర్ వేసి, నేనైతే బటర్ యాడ్ చేశానండి, ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఆన్ చేసేయండి. ఇప్పుడు మనం పావ్ బాజీ రెడీ చేసుకోవడానికి చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యే లోపల మనం పావ్ బాజీని ఈ విధంగా మిడిల్లోకి నైఫ్తో కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిందండి. దీని మీద కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని దానిలోకి కొంచెం కర్రీని యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పావ్ బాజీని తీసి స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా కర్రీని స్ప్రెడ్ చేసుకుంటూ పావ్ బాజీని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, పావ్ బాజీ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగే మొత్తం అన్ని పావ్ బాజీలని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. అలాగే నేను మీకు వేరొక మెథడ్ని కూడా చూపిస్తాను, అది కూడా ఒకసారి చూసేయండి. రెండో మెథడ్లో మనం ఇక్కడ కర్రీని ఏమి యాడ్ చేసుకోమండి. కొద్దిగా బటర్ వేసి పావ్ బాజీని పీసెస్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి నేతిలో కానీ బటర్లో కానీ లైట్గా ఫ్రై చేసుకొని సో వాటిని కర్రీతో తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి, పావ్ బాజీ అనేది రెడీ అయిపోయింది. మనం స్ట్రీట్ షాప్కి వెళ్ళి కొనుక్కొని తినే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. అంతే టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనం గార్నిష్ చేసుకొని సూపర్గా మన పావ్ బాజీని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మా బాబు అరుస్తున్నాడు. సో ఈ డిస్టర్బెన్స్ని మీరు ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.